ఇది డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to e power minus x power n minus 1. ఇది డెఫినేషన్ అన్నమాట. ఓకే, యాజ్ పర్ దిస్ డెఫినేషన్ మనం ఎక్కడన్నా ఇదంతా అయిపోయింది. This is our place. ఇది అయిపోయింది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఇందులో e power of minus t power of minus 1/2. t power of minus 1/2 అంటే దీన్ని చెప్పగలరు ఎవరైనా? n minus 1 ఫార్మేట్ లో ఎలా రాసుకోవచ్చు? దీన్ని మనం ఎవరిని చెప్పండి? -1/2 ని n minus 1 ఫార్మేట్ లో రాసుకుంటే n వాల్యూ ఎంత? Is anyone give reply? 1/2 minus 1 రాయాలి సార్. 1/2 minus 1 సార్. very good, very good, very good. 1/2 minus 1. Therefore n value is 1/2 sir. That's good, that's good. 1 divided by 4 into root over log 3 gamma of 1/2. But we know very well the value of gamma of 1/2. Gamma of 1/2 is already we have proved that gamma of 1/2 equals to నిన్న మనం ప్రూవ్ చేసాం. గామా ఆఫ్ 1/2 ఈక్వల్స్ టు నిన్న మనం ప్రూవ్ చేసాం 2 days బ్యాక్. గామా ఆఫ్ 1/2 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ పై. గామా ఆఫ్ 1/2 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ పై. దట్స్ ఆల్. ఓకే, అలాగే గామా ఆఫ్ -1/2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. -2 into రూట్ ఓవర్ పై. ఓకే, రూట్ ఓవర్ పై డివైడెడ్ బై 4 ఆఫ్ రూట్ ఆఫ్ లాగ్ 3. ఓకే, మనం దేన్ని ఇది కూడా ఒక ఫార్ములా. ఇది యాక్చువల్గా మనం చేసింది ఇది కదా, a power of -bx². ఇక్కడ -1/2 వచ్చింది కదా, మనం ఇలా రాసుకున్నాం 1/2 into రూట్ ఓవర్ పై డివైడెడ్ బై b log a. ఏదన్నా ఒక ప్రాబ్లం ఈ ఫార్మేట్లో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ ఇందులో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. బి ప్లేస్ లో బి వాల్యూ, ఏ ప్లేస్ లో ఏ వాల్యూ. ఇప్పుడు మనం పై ప్రాబ్లంకి వెళ్దాం. పై ప్రాబ్లంలో ఏంటి? 3 power of -4x². ఇక్కడ ఏ వాల్యూ ఎంత? a is equal to 3, b is equal to -4. a is equal to 3, b is equal to -4. This is of the form a power of a to the power of -bx². Therefore a is equal to 3, b is equal to -4. Replace a value and b value. 1/2 into root over pi divided by b value is -3, b value is -4, b value is -4, log of a value is 3, that's all. మనకి ఇలా వస్తుంది రూట్ పై 4 into log of 3. దీని టోటల్గా మనం సాల్వ్ చేస్తే ఆ ఫార్ములా డైరెక్ట్గా రీప్లేస్ చేసుకోవచ్చు. అలా చేసి మీరు సింప్లిఫై చేస్తే రూట్ ఓవర్ పై ఇంటూ 4 into రూట్ ఓవర్ లాగ్ 3 డైరెక్ట్ గా రీప్లేస్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్. నెక్స్ట్ బీటా ఆఫ్ m ఈక్వల్స్ టు, నేను చెప్పాను కదా మీకు, గామా ఆఫ్ m into గామా ఆఫ్ n డివైడెడ్ బై గామా ఆఫ్ n plus 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్ గామా బీటా అండ్ గామా ఫంక్షన్. బీటా అండ్ గామా ఫంక్షన్ మధ్య రిలేషన్ అన్నమాట. కరెస్పాండింగ్ టు దిస్ వన్ ఐ ఆల్రెడీ సెంట్ యూ an YouTube video made by me. Okay, already I sent it. Okay, check that video. మళ్ళీ ఇంకొకసారి పంపిస్తాను. నేను ఇది ఎలా వచ్చింది అన్నది అని చెప్పేసి నేను వీడియో ఆల్రెడీ చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీకు కూడా సెపరేట్గా ఇండివిజువల్గా పంపించాను. అదొకసారి మెన్షన్ చేసుకోండి, అదొకసారి చూసుకోండి. దట్స్ ఆల్. వెరీ గుడ్. ఇప్పుడు బేసింగ్ దట్ ఫార్ములా, how we can find out the values of certain integrations. Here one integration is given, that is integral with a limit 0 to infinity x power n minus 1 divided by 1 plus x dx equals to pi into sin by x. వాడు ఇచ్చాడు. ఒకవేళ if suppose assume that integral within suppose assume that కాదు,
దీని వాల్యూ ఇదని ఇచ్చాడు. అప్పుడు గామా ఆఫ్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎన్ ఈక్వల్స్ టు పై బై సైన్ ఎన్ పై అని చూపించాలి. ఇది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది వాడు ఇచ్చాడు. ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to infinity x పవర్ ఆఫ్ n minus 1 divided by 1 plus dx equals to pi divided by sin n pi. This is given, okay, but we need to find out the value of gamma of n into gamma of minus n, that is equals to pi by sin n pi. Okay na, ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం మనం. ఓకే, గివెన్ దట్ మనకి ఇచ్చింది ఏంటి, మనకి ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to infinity. ఎవరైనా ఒక్కళ్ళు ఈ స్టేట్మెంట్ చదవండి నాకు. ఈ స్టేట్మెంట్ వాడు ఇచ్చింది చదవండి ఒకసారి. 0 to infinity x power n minus 1 by 1 plus x into dx minus మైనస్ 5 by ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్ టు sin nx n pi. అది వాడు ఇచ్చాడు, వాడు ఇచ్చాడు అన్నమాట వాల్యూ, వాడు ఇచ్చాడు. మనం ఏం చూపించాలి, గామా ఆఫ్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎన్ ఈక్వల్స్ టు పై బై సైన్ ఎన్ పై అని చూపించాలి. ఓకే, దట్స్ ఆల్ వదిలేసింది. అక్కడ వీ హ్యావ్, మనకు ఒక ఫార్ములా ఉంది, ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం. మనం మీకు కావాలంటే బీటా ఫంక్షన్ లోకి వెళ్ళి చూసుకుంటే ఒకసారి మీకు తెలుస్తుంది. బీటా ఆఫ్ ఎంఎన్ ఈజ్ కెన్ బి, బీటా ఆఫ్ ఎంఎన్ కెన్ ఆల్సో రైట్ డౌన్ in the form of 0 to infinity x power n minus 1 1 plus x power m plus n dx. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ఒకసారి. అదర్ ఫార్మ్ అన్నమాట, అదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్. దిస్ ఈజ్ అదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్. నార్మల్ గా అయితే బీటా ఆఫ్ ఎం అంటే ఏంటి, ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to infinity x power of n 1 minus x power 1 minus x power n minus 1, x power of n minus 1 x power m minus 1 into 1 minus x power n minus 1. అది బీటా ఆఫ్ ఎంఎన్. బట్ ఇదేంటంటే అదర్ ఫార్మేట్. మీకు ఆల్రెడీ ఇది ఆల్రెడీ ప్రూవ్ చేస్తుంది, ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది, మీకు ఆల్రెడీ ఇచ్చింది. ఇది అదర్ ఫార్మ్. దిస్ ఇస్ ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం చేసుకోవచ్చు. అయితే దీన్ని బీటా ఆఫ్ ఎంఎన్ కి డెఫినేషన్ ఇది. దీన్ని ఏం చేస్తామంటే దీంతో కంపేర్ చేస్తాం. గివెన్ దట్ దీంతో కంపేర్ చేస్తాం. ఇది మర్చిపోండి, పై సైన్ ఎన్ పై మనం రప్పిస్తాం, ఇది మర్చిపోండి. కానీ దీంతో కంపేర్ చేసినప్పుడు ఎం ప్లస్ ఎన్ వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ? ఎవరిని చెప్పగలరు ఎం ప్లస్ ఎన్ వాల్యూ ఎంత? అంటే దీన్ని బీటా ఆఫ్ ఎంఎన్ ని వీడు ఇచ్చినటువంటి ఈ ఇంటిగ్రేషన్ తో కంపేర్ చేస్తే ఎం ప్లస్ ఎన్ వాల్యూ ఎంత అవుతుందని ఎవరిని చెప్పండి నాకు ఒకసారి ప్లీజ్. ఎనీవన్ గివ్ మీ రిప్లై. ఎం ప్లస్ ఎన్ వాల్యూ ఎంత? ఈ ఈక్వేషన్ ని ఆ రెండింటిని కంపేర్ చేసి చెప్పండి నాకు. దీన్ని కంపేర్ చేస్తే ఎం ప్లస్ ఎన్ వాల్యూ ఎంత? ఎం ప్లస్ ఎన్ వాల్యూ ఎంత? 1 sir. 1. ఎం ప్లస్ 1 వాల్యూ ఎంత? 1. కాబట్టి ఎం ప్లస్ 1 వాల్యూ 1 కాబట్టి m ని n టర్మ్స్ లో రాసుకోవచ్చు. ఎలా అంటే m ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ n. 1 మైనస్ n. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ n. మళ్ళీ రీప్లేస్ చేసేయండి. దేర్ ఫోర్ బీటా ఆఫ్ m ప్లేస్ లో m, n ప్లేస్ లో మాత్రం 1 మైనస్ n రాసుకుంటాం. ఇక్కడ m ప్లస్ n ఈక్వల్స్ టు 1 కదా. దేర్ ఫోర్ బీటా ఆఫ్ mn, beta of mn, m plus n, m is equal to 1 minus n. Beta of 1 comma 1 minus n. Beta of 1 కాదు, beta of m comma 1 minus n. 1 beta of 1 comma 1 minus n. మనకు కావాల్సింది గామా ఆఫ్ n ఇంటూ గామా ఆఫ్ మైనస్ n కదా. బీటా ఆఫ్ m కామా n. సరే, ఇక్కడ బీటా ఆఫ్ 1 కామా 1 మైనస్ n వాల్యూ ఎంత? అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సారీ, ఇక్కడ మనకి ఇక్కడ n ఉంటుంది, మిస్టేక్ ఇది. బీటా ఆఫ్ n కామా m ఎలా రాసుకోవచ్చు మనం? గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n బై గామా ఆఫ్ n ప్లస్ n. ఓకే, ఇక్కడ n ఉంటుంది, ఇది n, ఇది n, n కామా 1 మైనస్ n, n కామా 1 మైనస్ n. అంటే m ప్లేస్ లో ఇది n, m ప్లేస్ లో ఏం రాస్తాం మనం? m ప్లేస్ లో 1 మైనస్ n రాస్తాం. ఎందువల్ల అంటే m ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ n కాబట్టి.
కాబట్టి మనకి బీటా ఒక రిలేషన్ ఉంది కదా మనకి, ఆ రిలేషన్ ఏంటది? బీటా ఆఫ్ mn can be write down as gamma of m into gamma of n divided by gamma of m plus n. కానీ ఇక్కడ మనకి m ప్లేస్ లో n ఉంది, n ప్లేస్ లో n మైనస్ 1 ఉంది. m ప్లేస్ లో n ఉంది, n ప్లేస్ లో 1 మైనస్ n ఉంది. ఓకే, therefore gamma of n into gamma of minus 1 divided by gamma of n plus 1 minus n. n మైనస్ n క్యాన్సిల్ చేస్తే gamma of 1 మిగులుతుంది అన్నమాట. ఇది దీన్ని ఇలా రాసుకోవచ్చు as per the relation between beta function, as per the formula of relation between beta and gamma function. Beta of n comma 1 minus n can be write down as gamma of n into gamma of, ఇక్కడ స్టార్టింగ్ లో n ఉంది కదా, gamma of n into gamma of 1 minus n divided by gamma of n plus 1 minus n. n plus 1 minus n అంటే gamma of 1 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఈ వాల్యూ కదా, ఈ వాల్యూ కావాలి మనకి. కాబట్టి ఇక్కడ గామా ఆఫ్ 1 వాల్యూ 1. ఓకే, గామా ఆఫ్ 1 ఈజ్ ఆల్వేస్ 1. We have already proved that this is nothing but first property of gamma function. Gamma of 1 is always 1. Therefore, gamma of n into gamma of 1 minus n equals to integral with the limit 0 to infinity x power n minus 1 1 plus x అంటే బీటా ఆఫ్ m అని అంటే 1 plus x. ఇక్కడ m అంటే ఏంటి? 1 minus n plus n plus 1 minus n. ఓకే, ఈ n మైనస్ n క్యాన్సిల్. therefore gamma of n into 1 minus n ఏమవుతుంది మనకి? ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to infinity x power of n minus 1 plus x. ఇక్కడ n మైనస్ n క్యాన్సిల్, పవర్ 1 అవుతుంది. అంటే పవర్ 1 అంటే ఇదే, ఇది. బట్ దీని వాల్యూ మనకి ఇలా ఇవ్వబడింది కదా, పై బై సైన్ n పై ఇచ్చాడు కదా, కాబట్టి దాని ప్లేస్ లో పై బై సైన్ n పై రాస్తాం. therefore we get ఇది డాట్, ఇది gamma of n into gamma of n minus 1 equals to pi by sin n pi, this value. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈజీ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి మనం చేసింది. ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to infinity x power of 5 1 minus x whole cube dx. ఈ రిలేషన్ బట్టి మనం గామాకి బీటాకి మధ్య ఉన్న రిలేషన్ బట్టి దీని వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నార్మల్ గా అయితే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బీటా ఫార్మేట్ లో రాసుకుంటాం. మనం బీటా ఫంక్షన్ ఫార్మేట్ లో రాసుకుంటాం. అంటే 5 ని 6 minus 1 అంటే m-1 ఫార్మేట్ వచ్చేలా రాసుకుంటాం అనమాట. అలాగే 3 ని n-1 ఫార్మేట్ లో 4 minus 1 వచ్చేలా రాసుకుంటాం అనమాట. అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ బీటా ఆఫ్ 464, బీటా ఆఫ్ 64. కానీ యాజ్ పర్ ది రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా, beta of 6,4 is nothing but gamma of 6 into gamma of 4 divided by gamma of 6 plus 4. 6 plus 4 is 10. But these are all integers. So 6 is integer, 4 is integer, 10 is integer. Therefore, 6 means 5 factorial into 4 means 3 factorial divided by 10 means 9 factorial. This value becomes 1 divided by 501 after simplification. Okay, that's all. ఇక్కడ చూడండి, x power of 8 into 1 minus x power of 6 divided by 1 plus x whole power of 24 dx. ఓకే, dx equals to మనం ఏం చూపించాలంటే 0 అని ప్రూవ్ చేయాలి మనం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సెపరేట్ చేస్తాను. అంటే x power of 8 into 1 ఏమవుతుంది? x power of 8 divided by 1 plus x power of 24 మైనస్ సెపరేట్ చేస్తాను x power of 8 into x power of 6 అంటే x power of 14. x power of 8 into x power of 6 is x power of 14 అంటే x power of 14 divided by 1 plus x power of 24. అంటే ఈ డినామినేటర్ ని x power of 8 into 1 కి మైనస్ x power of 8 into x power of 6 కి సెపరేట్ చేసాం అనమాట. అంటే 2 ఇంటిగ్రేషన్స్ గా, ఒక సింగిల్ ఇంటిగ్రేషన్ ని 2 ఇంటిగ్రేషన్స్ గా సెపరేట్ చేసాం. ఈక్వల్స్ టు 0 వద్దని ప్రూవ్ చేయాలి మనం. ఓకే, సెపరేట్ చేసిన తర్వాత సార్ ఒకసారి స్టార్టింగ్ లో ఇదేనా yes sir చాలా సింపుల్. yes, sir. x power of 8 ని 1 తోని x power of 6 తోని మల్టిప్లై చేయండి. x power of 8 into 1 ఎంత?
x power of 8 into 1. Tell me, x power of 8 into 1 X power 8, sir. minus x power of 8 into x power of 6. X power 14, sir. అదే అప్పుడు సెపరేట్ చేస్తాం. x power of 8 divided by 1 plus x power of 2 for 24. ఓకే, ఇంటిగ్రేషన్తో సహా సెపరేట్ చేస్తాం. మైనస్ ఇక్కడ ఏముంటుంది, x power of 8 into x power of 6, x power of 14, sir. 14 divided by 1 plus x power of 24. అర్థమైందా ఎలా సెపరేట్ చేసామో? ఇక్కడ Yes, sir. Yes, sir. ఈ మైనస్ వి సెపరేట్ అబౌట్ దిస్ మైనస్. ఓకే, దీన్ని ఏ ఫార్మేట్ లో రాసుకోవచ్చు, దీన్ని ఏ ఫార్మేట్ లో రాస్తానంటే ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఉంది కదా, ఇక్కడ ఈ ఫార్ములా అంటే ఇది బీటా ఆఫ్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు అదర్ ఫార్మ్ ఆఫ్ బీటా ఫంక్షన్. అంటే ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో బీటా ఫంక్షన్ చెప్పుకున్నప్పుడు అదర్ ఫార్మ్స్ కూడా చెప్పుకున్నాం. అందులో బీటా ఆఫ్ ఎంఎన్ ఇలా కూడా రాయొచ్చు అని నేర్చుకున్నాం మనం. ఎలాగా, ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to infinity x power n minus 1 1 plus x power of m plus n. ఇక్కడ n ఉండాలి, m ఇక్కడ చూడండి ఈ ఫార్మేట్ లో రాయాలి. x power of n minus 1 1 plus x power of m plus n అనండి, లేదా n plus m అనండి, ఎలా అయినా పర్లేదు. ఆ ఫార్మేట్ లో రాయాలి అంటే మనం ఆ ఫార్మేట్ లో ఎలా రాస్తారా, ఎవరైనా చెప్పగలరా? అది అర్థమైతే మనకు లెసన్ అయిపోయినట్టే, మీకు లెసన్ అయిపోయినట్టే. దీన్ని ఎవరైనా రాయగలరా? x power of n minus 1 1 plus x power of m plus n గా రాయాలి. ఎలా రాస్తారు ఆయన చెప్పండి, ఎవరైనా చెప్పండి. x power of పైనేమో n minus 1 ఉండాలి, కిందేమో m plus n ఉండాలి. ఆ ఫార్మేట్ లో ఎలా రాయొచ్చు? ప్లీజ్ ఎనీవన్ గివ్ మీ రిప్లై. x power 9 minus 1 by 1 plus x power 9 plus 15 dx. వెరీ గుడ్, ఎక్సలెంట్, దట్స్ ఆల్. ఇక్కడ 14 ఎలా సెపరేట్ చేయొచ్చు? 15 minus 1 కింద రాయొచ్చు సార్. 15 minus 1 divided by 1 plus x power 15 plus 9 సార్. వెరీ గుడ్, దట్స్ ఆల్. అంతే, ఇదిగోండి. x power of minus 1 divided by 1 plus x power of 9 plus 15 minus integral with the limit 0 to infinity x power. Anil or Anil, who is Anil? 5015. Okay, x power of 9 minus 1 divided by 1 plus x power of 9 plus 15. x power of 50. ఇక్కడ చూడండి సారి, ఇక్కడ n వాల్యూ అంతే, m వాల్యూ అంత. ఇక్కడ n వాల్యూ 9, m వాల్యూ 15. 9, 15, బీటా ఆఫ్ 9, 15. అలాగే ఇక్కడ అంటే ఈ ఫార్మేట్ లో మనం తీసుకున్నది ఏంటంటే ఇది m, ఇది n, mn అనుకుంటే m ఏంటి 15, n ఏంటి 9. అంటే m minus 1 అనుకోండి మీరు, m minus 1 divided by m plus n. ఇది అంతే, m minus 1 divided by m plus 1. m minus 1 అంటే m is equal to 9, n is equal to 15. కాబట్టి బీటా ఆఫ్ 9, 15 కింద రాసుకోవచ్చు. దీని వల్ల రాసుకోవచ్చు బీటా ఆఫ్ 15, 9 కింద రాసుకోవచ్చు. ఓకే, కానీ ఆల్రెడీ ఒక ప్రాపర్టీలో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, బీటా ఆఫ్ mn ఈజ్ ఈక్వల్ టు బీటా ఆఫ్ nm. అంటే ఏం ప్రాపర్టీ, అది సిమెట్రికల్ ప్రాపర్టీ. as per the symmetrical property we can write down beta of 15, 9 as beta of 9, 15. These both are same, therefore this one minus this one, similar words, so equals to 0, 0 equals to 0, LHS equals to RHS. అంతే, ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా అలాంటివే. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to infinity x power of 10 minus x power of 18 divided by 1 plus x power of 30. అది అంతే, అలాగే రాస్తాం. ఎలా రాసుకోవచ్చు, x power of దీంతో సెపరేట్ గా రాయండి, x power of 10 divided by 1 plus x whole power of 30 with along with integration సెపరేట్ చేయండి. మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ x power of 18 divided by 1 plus x power of 30. ఇక్కడ 10 ని
11 - 1 కింద 13 ని 11 + 10 19 కింద రాసుకోవచ్చు. సిమిలర్లీ 18 can be write down as 19 - 1 divided by x + 1. 30 can be write down as 19 + 11. Okay, ఇక్కడ 11 + 19, ఇక్కడ 19 + 11. Beta of 11, 19 minus 19, 11. This also 0. Okay, next this one. Show that integral with the limit 0 to infinity x power of 4 1 plus x power of 5 divided by 1 plus x power of 15 dx equals to 1/5. Then to the 5 into in value anta ఇది 1 divided by 5005 అని మనం ప్రూవ్ చేయాలి. సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ చూడండి LHS. లెట్ us consider LHS. What is LHS? Integral with the limit 0 to infinity x power of 4 1 plus x power of 5 divided by 1 plus x power of 15 dx. ఓకే, ఇక్కడ కూడా ఇందాక సెపరేట్ చేసినట్టుగానే చేయాలి. ఇందాక x power of 4 into 1 x power of 4 ఇందాక అడిగారు కదా ఎవరోను, తన పేరేంటి, ఎలా సెపరేట్ చేయాలి సార్ అని అడిగారు ఎవరు? హూ ఇస్ దట్ వన్? ఎవరు ఇందాక అడిగారు ఎలా సెపరేట్ చేయాలి సార్ అని అడిగారు కదా, ఎవరది? వెంకటరమణ సార్. వెంకటరమణ. ఇప్పుడు లేడా వెంకటరమణ? ఆన్లైన్ లో లేడా? ఉన్నాను సార్. ఉన్నావా? ఎవరా నువ్వేనా వెంకటరమణ అంటే? ఎస్ సార్. దీన్ని కూడా అలా చేయొచ్చు. ఓకే, దీన్ని కూడా అలా చేయొచ్చు. దీన్ని కూడా సెపరేట్ చేసి అలా చేయండి. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాకపోతే ఒకసారి చూడండి, ఇక్కడ ఇందాకలా 0 అయిపోదు. ఇక్కడ చూడండి ఒకసారి చెప్తాను, లేకపోతే x power of 4 divided by 1 plus x whole power of 15. ఇక్కడ x power of 4 into x power of 5 ఎంతరా చెప్పండి ఎవరైనా? x power of 9 divided by 1 plus x power of 15. ఇక్కడ 4 ని రాసుకోవచ్చు 5 - 1 కింద రాసుకోవచ్చు. 15 రాసుకోవచ్చు 5 + 10. అంటే m - 1 m + 1 అంటే m is equal to 5 n is equal to 10. బీటా ఆఫ్ m, n ఏమవుతుంది 5, 10 ప్లస్ ఇక్కడ ఏంటి 9 ని 10 - 1 కింద రాసుకోవచ్చు. 15 ని 10 + 5 కింద రాసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్. ఇక్కడ ఫార్ములా ఇచ్చాను చూడండి ఒకసారి. ఫార్ములా ఈ ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా x power of m - 1 1 plus x power of m plus n is nothing but beta of mn. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 5 10 10 5 రెండు ఒకటే కదా. 10 5 రాసినా 5 10 రాసినా పర్లేదు, సిమెట్రికల్ ప్రాపర్టీ ప్రకారం. therefore 2 into beta of 10, 5 2 into beta of 10, 5. ఎవరైనా దీని వాల్యూ ఫైండ్ అవుట్ చెప్పగలరా నాకు? ఎనీవన్ ప్లీజ్ గివ్ మీ రిప్లై. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీటా ఆఫ్ 10, 5? ఎవరు చెప్తారు వాళ్ళకి 25 25 వేస్తాను. ప్లీజ్ ఎనీవన్ గివ్ మీ రిప్లై. బీటా ఆఫ్ 10, 5 కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూ కరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎవరు చెప్తారు వాళ్ళకి 25 మార్క్స్ 25 వేస్తాను. 24 వేస్తాను కంపల్సరీగా. 25 25 వేయకూడదు, 24 కంపల్సరీగా వేస్తాను. ప్లీజ్ ఎన్ఎన్ బీటా ఆఫ్ 10, 5 ఎవరు చెప్తారు వాళ్ళకి వేస్తాను. ఎవరు లేరా? ఎవరు చెప్పలేరా? సార్ గామా n into గామా m into గామా n by గామా m plus 1 తో చేయాలి సార్. వెరీ గుడ్. నీ పేరేంటమ్మా? స్వప్న ప్రియ సార్. స్వప్న ప్రియ, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పగలరా? ఆ అమ్మాయి అలా ఫార్ములా చెప్పింది కదా, ఇంకెవరైనా వేరే వేరే ఆ ఎమ్మో ఎన్ అంటే ఏంటి అది ఒకసారి ఎలా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకెవరన్నా? ఎనీవన్ ఈజ్ దేర్? స్వప్న ప్రియకి చెప్పండి. m వాల్యూ 10 సార్. n వాల్యూ 5 సార్. m వాల్యూ 10 లేకపోతే n వాల్యూ 10? m వాల్యూ 10 సార్. m వాల్యూ 10 సార్, n వాల్యూ 5. వాల్యూ 5. ఇంకొక అమ్మాయి చెప్పింది కదా, వాయిస్ వేరేగా ఉంది. అమ్మాయి పేరేంటి? నేనే సార్ చెప్పింది. స్వప్నేనా? అవును సార్. ఇప్పుడు మాట్లాడిన తన పేరేంటి? వెంకటరమణ సార్. వెంకటరమణ. ఇంకెవరిని చెప్పగలరు? దీన్ని ఎలా రాసుకోవచ్చు? గామా ఫంక్షన్ లో మార్చి చెప్పండి.
అమ్మాయి ఏమో ఫార్ములా చెప్పింది, ఆ అబ్బాయి ఏమో ఎం వాల్యూ ఎన్ వాల్యూ చెప్పారు. ఈ ఎం వాల్యూ ఎన్ వాల్యూని ఫార్ములా ఇచ్చేసి ఇంకొకరు చెప్పండి నాకు, వాడికి నేను 24 మార్క్స్ వేస్తాను. వెంకటరమణ అండ్ స్వప్న, ఇంకా ఎనీవన్ ఇస్ దేర్? ప్లీజ్ ఎనీవన్ ఇస్ దేర్? ఎవరైనా చెప్పగలరా? ఫార్ములా సబ్మిట్ చేసి చెప్పాలి నాకు. 13 participants are there, but no one is giving answer. సరే, దీన్ని ఎలా రాసుకోవాలి? గామా ఆఫ్ ఎం ఇంటూ గామా ఆఫ్ ఎన్ డివైడెడ్ బై గామా ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏంటి? గామా ఆఫ్ 10 ఇంటూ గామా ఆఫ్ 5 డివైడెడ్ బై గామా ఆఫ్ 10 ప్లస్ 5, గామా ఆఫ్ 15 అంటే ఇటు గామా ఆఫ్ 10 ఇంటూ గామా ఆఫ్ 5 డివైడెడ్ బై గామా ఆఫ్ 10 ప్లస్ 5. ఓకే, 2 ఇంటూ 10 means 9 factorial into 5 means 4 factorial divided by 14 factorial. This is all simple. Okay, now let us go to the second problem. Next problem, seventh one. Show that integral with the limit 0 to 1 dx divided by root over 1 minus x power of n equals to this one. ఇలా మనం ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేయాలంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు కూడా మనకి బీటా ఫంక్షన్ లో రాయాలన్నా గామా ఫంక్షన్, బీటా ఫంక్షన్ లో రాయాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఉండకూడదు కదా. ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ని టీ గా కన్సిడర్ చేసుకోండి. ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టీ. అది ఒకవేళ ఎక్స్ క్యూబ్ అయితే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ అని రాసుకుంటాం. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు టీ పవర్ ఆఫ్ 1 by n అవుతుంది. ఓకే, డెరివేటివ్ కడితే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ టీ పవర్ ఆఫ్ 1 by n? 1 by n into t power of 1 by n minus 1 dt. Okay, therefore you need to replace x power of n with t and dx with 1 by n into t power of 1 by n minus 1. After replacing, finally we will get this like this. Integral with the limit 0 to 1 1 by root over 1 minus t, root over 1 minus t, because x power of n is t, root over 1 minus t dot dx. Dx means 1 by n into t power of 1 by n minus 1 dt. 1 by n into t power of 1 by n minus 1 dt. Okay, but here 1 by n is constant. 1 by n is constant. Therefore 1 by n into integral with the limit 0 to 1. ఇక్కడ మళ్ళీ రూట్ ఓవర్ 1 minus t, రూట్ ఆఫ్ 1 minus t ని రాసుకోవచ్చు. 1 minus t whole power of 1 by 2 గా రాసుకోవచ్చు. 1 minus t whole power of 1 by 2. స్క్వేర్ రూట్ ని రూట్ ఓవర్ 1 by 2 కింద రాసుకోవచ్చు. బట్ డినామినేటర్ లో తీసుకెళ్ళిపోతే అదేమవుతుంది? 1 minus t పవర్ ఆఫ్ మైనస్ 1 by 2 అవుతుంది. ఇదనమాట. ఈ రూట్ ఓవర్ 1 minus t ని ఇలా రాసుకోవచ్చు. 1 minus t పవర్ ఆఫ్ మైనస్ 1 by 2. ఇంకా ఏముంది టీ ఫంక్షన్ లో? t పవర్ ఆఫ్ 1 by n minus 1. సింపుల్ గా ఇది ఏ ఫార్మేట్ లో ఉందిరా? ఇది ఎవరిని చెప్పగలరా ప్లీజ్? ఇంకెవరన్నా చెప్పండి, ఇది ఏ ఫార్ములేట్ లో ఉంది? చెప్పినోడు 24 మార్క్స్. ఆల్రెడీ చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు. వెంకటరామన్ చెప్పింది చెప్పాడు, స్వప్న చెప్పారు, ఇంకెవరున్నారు? ఎనీవన్? ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? ఈ ఫంక్షన్ ఏ ఫార్మేట్ లో ఉంది? 24 మార్క్స్ కావాలా వద్దా? ఎనీవన్ ఈస్ దేర్? హలో, వినపడుతుందా మీకు? 14 participants are there, but no one is giving reply. దీన్ని ఎలా రాసుకోవచ్చు? చెప్పిన వాళ్ళకి 24 మార్క్స్. చాలా సింపుల్ ఫార్ములా ఇది. ఇక్కడ -1/2 రాసుకోవాలి, మళ్ళీ -1/2 రాసుకోవాలి. ఎవరో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్గ్రేడ్ అని వచ్చేసింది అప్పుడే. చెప్పండి, ఇంకా 9 minutes ఉందంటే. -1/2 కూడా n-1 ఫార్మేట్ లో రాయాలి. అంటే అలాగా 1/2 - 1 ఫార్మేట్ లో రాయాలి. రాస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు? t పవర్ ఆఫ్ 1 by n minus 1, 1 minus t పవర్ ఆఫ్ 1 by 2 minus n. ఇక్కడ m వాల్యూ 1 by n, n వాల్యూ 1 by 2. దట్ ఈస్ 1 by n ఆఫ్ b ఆఫ్ m వాల్యూ 1 by n, n వాల్యూ 1 by 2. Therefore b of mn equals to gamma of m into gamma of n divided by gamma of m plus n. Gamma of m plus n. Okay, therefore 1 by n equals to gamma of 1 by n. ఇక్కడ gamma of m అంటే 1 by n, n అంటే 1 by 2.
gamma of 1/2 divided by 1 by n plus 1 by 2. Okay, as per this formula, relation between beta and gamma functions. Therefore, 1 by n into root over, sorry, gamma of 1 by n into root over pi divided by root over 1 by n plus 1 by 2. మళ్ళీ gamma of 1 by 2 వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఆ వాల్యూ రీప్లేస్ చేయండి చాలు, ఇంకేం అవట్లేదు, అయిపోయింది. దట్స్ ఆల్. X power of m into 1 minus x power of n power of p dx in terms of gamma function. దీని gamma function terms లో రాయాలి అంటే ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ x power of n ని t గా కన్సిడర్ చేసుకోండి. x power of n ని t గా కన్సిడర్ చేసుకుంటే అక్కడ మనకు 1 minus t టర్మ్స్ లోకి వచ్చేస్తుంది కదా. x power of n equals to t గా రాసుకుంటే అంటే ఇక్కడ కంపల్సరీగా చూడండి సారి గామా బీటా ఫంక్షన్స్ నేర్చుకున్నంతసేపు కూడా మీకు ఎక్కడ గామా ఇంటర్ఫియర్ అవ్వదు. బట్ గామా ఫంక్షన్స్ నేర్చుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా బీటా ఫంక్షన్ కూడా ఇంటర్ఫియర్ అవుతుంది. ఒక్క ఫార్ములా, ఒక సింగిల్ ఫార్ములా ద్వారా మనం బీటా ఫంక్షన్ నుంచి గామా ఫంక్షన్ లోకి మార్చి గామా ఫంక్షన్ లో ఉన్నటువంటి దాన్ని యొక్క వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం. అది ఆ ఒక్క ఫార్ములా ఏంటి? బీటా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n డివైడెడ్ బై గామా ఆఫ్ m ప్లస్ n. ఆ ఒక్క రిలేషన్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే బీటా ఫంక్షన్ లోకి మార్చుకుని తర్వాత గామా ఫంక్షన్ లోకి మార్చుకోగలుగుతున్నాం. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ నార్మల్గా అయితే ఫార్ములా ప్రకారం మనకి ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఉండాలి, కానీ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఉంది కాబట్టి దాన్నే ఒక ట్రాన్స్ఫర్మేషన్ గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు టీ, therefore x equals to t power of 1 by n. Okay, therefore dx is equal to 1 by n t power of 1 by n minus 1. ఇలా రాసుకుంటాం. ఇవన్నీ కూడా ఇందులో రీప్లేస్ చేయండి. x power of m అంటే t power of 1 by n whole power of m, that is nothing but t power of m by n. Okay, next 1 minus x power of m n అంటే అందరూ t, 1 minus t whole power t. Okay, dx అంటే what is the value of dx? 1 by n into t power of 1 by n minus 1 dt, 1 by n t power of 1 by n minus 1 dt. Okay, simplify. In this function 1 by n is clearly constant, therefore 1 by n into integral with the limit 0 to 1 t power, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ t అనే ఫంక్షన్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ ఎక్కడెక్కడ ఉంది మనకి, ఇదిగో t power m ఇక్కడ, తర్వాత ఇక్కడ ఉంది కాబట్టి bases are equal, therefore we have to add the powers. Here power is m by n, here power is 1 by n minus 1, add both of them, then we will get t power m by n plus 1 by n minus 1 minus t power p dt. ఓకే, దీన్ని ఇలాగే ఉంచేసేయండి, ఇలాగ ఉంచేసి లేదా m plus 1 by n కింద రాసుకోండి, అంటే t power of m plus 1 by n minus 1. ఇక్కడ పీక్ మాత్రం మనకి యాజ్ పర్ ది ఫార్ములా -1 కావాలి కాబట్టి p plus 1 minus 1 కింద రాస్తాను అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ 1 by n ఇంటూ బీటా ఆఫ్ m ప్లేస్ లో m plus 1 by n ఉంది, m plus 1 by n రాసుకోండి. సార్ చెప్పు సార్, t పవర్ m by n ఎలా వచ్చిందో సార్? ఎక్కడ ఇదేనా? ఎస్ సార్. ఇక్కడ ఒకసారి చూడు, దేని మనం టీ అనుకున్నాం, దేని అనుకున్నాం మనం చెప్పసారి. ఎక్స్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత నువ్వే చెప్పాలి నాకు. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది? t పవర్ 1 by n. x పవర్ ఆఫ్ m ఎంత అవుతుంది? x పవర్ ఆఫ్ m ఇప్పుడు x పవర్ ఇక్కడ m ఎట్ అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? హోల్ పవర్ m అవుతుంది కదా, అవుతుందా? m by n అవుతుందా? t పవర్ ఆఫ్ m by n అవుతుందా? సరే, అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదు, మొహమాటం వద్దు. అర్థమైంది సార్, అర్థమైంది. అలా వచ్చింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలా రాసుకుంటూ వెళ్తాం అనమాట. రాసుకుని వెళ్ళిన తర్వాత ఇది సింపుల్ గా ఇలా రాసుకుంటాం, m plus 1 by n. ఇది ఇక్కడ మళ్ళీ మనం ఏం ఉపయోగించాలి? గామా ఫంక్షన్ డెఫినేషన్ ఉపయోగించాలి. అంటే గామా ఆఫ్ m కామా n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n డివైడెడ్ బై గామా ఆఫ్ m ప్లస్ n. వెంటనే నోట్కి వచ్చేలేదు
అంటే గామా ఆఫ్ m+1 డివైడెడ్ బై n ఇంటూ గామా ఆఫ్ p+1 డివైడెడ్ బై గామా ఆఫ్ m+1 బై n ప్లస్ p+1 ఇదంతా అనమాట. ఇది ఫార్ములా. దట్స్ ఆల్. సాల్వ్ చేస్తుంటే ఓకే. ఇక్కడ సేమ్ ఇదే ప్రాసెస్ ని దీనికి కూడా అప్లై చేయండి. ఎక్స్ క్యూబ్ ని 10 టీ అనుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు టీ పవర్ ఆఫ్ 1/3 అవుతుంది. ఇక్కడ ఓల్డ్ పవర్ ఆఫ్ ఇక్కడ మనకి ఏంటి ఎక్స్ పవర్ ఆఫ్ 5 కదా, అప్పుడు 5/3 అవుతుంది. ఇందాకన్నా కదా ఇది ఎలా వచ్చిందని, అలాంటిది ఇది కూడా 5/3. ఎందుకంటే ఎక్స్ ఈక్వల్స్ టు టీ పవర్ ఆఫ్ 1/3 కాబట్టి ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు టీ పవర్ ఆఫ్ 1/3. దాన్ని మీరు ఈజీగా చేయొచ్చు. పైది కిందది రెండు ఒకటే. పైది ఫంక్షన్ లో ఉంది, కిందేమో. ఓకే, ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. ఒకసారి చూడండి. బీటా ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ లిమిట్ 0 to ∞ sin 2n-1 cos 2n. ఇది మనం చేసాం ఆల్రెడీ. చూడండి సార్ మీరు, ఇది మన ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. బీటా ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. ప్రూఫ్ కూడా ఇక్కడ ఉంది. అంతకుముందు ఆల్రెడీ మనం చేసాం. అదొకసారి చూసుకోండి. రిడక్షన్ ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇంతవరకు మీకు ఉంటుంది. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. డిడక్షన్ ఇది ఒకసారి. ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to π/2 sin n పవర్ ఆఫ్ థీటా d థీటా. అంటే మనకు ఒక ఫార్ములా వచ్చేసింది. ఆ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ విత్ లిమిట్ 0 to π/2 sin పవర్ ఆఫ్ m థీటా cos పవర్ ఆఫ్ n థీటా d థీటా కెన్ బి రైట్ డౌన్ as 1/2 of beta of m+1/2 n+1/2. ఎటు వచ్చి మనకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ లో m ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ ఇన్ 2 ఇవ్వచ్చు, cos క్యూబ్ అని చెప్పేసి ఇక్కడ 3 ఇవ్వచ్చు. అప్పుడు ఇక్కడ 2+1/2 3+1/2. అలాగే m ఈజ్ ఈక్వల్ టు 5 ఇవ్వచ్చు, n ఈజ్ ఈక్వల్ టు కూడా 5 ఇవ్వచ్చు. అప్పుడు బీటా ఆఫ్ 5+1 6/2 5+1 6/2 అంటే 3, 3 రావచ్చు. అప్పుడు గామా ఫంక్షన్ లోకి మార్చేసుకుని దాని వాల్యూ పైన వచ్చేయచ్చు. ఇక్కడ చూడండి సైన్ పవర్ ఆఫ్ n థీటా. ఈ ఫార్మేట్ లో రాయాలంటే ఎలా రాసుకోవచ్చు? సైన్ పవర్ ఆఫ్ n థీటా కాస్ లేకుండా రాయాలి కాబట్టి కాస్ పవర్ ఆఫ్ 0 కింద రాసుకోవాలి. కాస్ పవర్ 0 థీటా డి థీటా. మళ్ళీ అప్గ్రేడ్ అని వస్తూనే ఉంటుంది. ఒక నిమిషం ఉంది, 1 minute ఉంది. ఓకే, 1/2 బీటా ఆఫ్ మనకి ఇది ఫార్ములా కదా. ఎన్ ఇక్కడ ఎం వాల్యూ ఎంత ఎన్ వాల్యూ ఎంత 0, ఎం వాల్యూ ఏమో ఎన్ వాల్యూ ఏమో 0. As with this formula n+1/2 0 కాదు. ఇక్కడ 0 అంటే ఏంటి? ఇక్కడ cos n అంటే n+1 0 + 1/2 0 n వాల్యూ 0 కదా, 0 + 1/2 అంటే 1/2 అంతే. దీన్ని గామా ఫంక్షన్ రాసుకుంటే గామా ఆఫ్ n+1/2 గామా ఆఫ్ 1/2 డివైడెడ్ బై గామా ఆఫ్ m+n n+1/2 + 1/2. ఇది నార్మల్. ఇంకా ఎక్కడైతే 1/2 వస్తుందో అక్కడ √π వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు కాస్ పవర్ ఆఫ్ n థీటా కూడా అంతే. సైన్ కి 0 వేసుకోవాలి. కాస్ అంటే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు మాత్రం n ఈజ్ ఈక్వల్ టు n గానే ఉంటుంది. m ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములాలో m ఈజ్ ఈక్వల్ టు 0 వేసుకుంటే 1/2 బీటా ఆఫ్ 1/2 కామా n ప్లేస్ లో ఏం వేసుకోవాలి? n ప్లేస్ లో ఏం వేసుకోవాలి మనం? n+1/2. ఓకే, దట్స్ ఆల్. ఇది n+1/2. ఓకే, ఫార్ములా అప్లై చేస్తాం. రిలేషన్ బిట్వీన్ దట్స్ ఆల్. ఇది ఇంకా ఈజీ. m ప్లేస్ లో 5 వేసుకోండి, n ప్లేస్ లో 7 వేసుకోండి. ఇలా 6/2 8/2 వస్తుంది. అంటే 3, 4 వస్తుంది. అంటే బీటాకి గామాకి ఉన్న రిలేషన్ బట్టి బీటా ఆఫ్ 3, 4 ఈజ్ నథింగ్ బట్ గామా ఆఫ్ 3 ఇంటూ గామా ఆఫ్ 4 డివైడెడ్ బై గామా ఆఫ్ 3 + 4. ఏమైనా వినపడుతుందా మీకు? ఆన్లైన్ లో ఉన్నారు మీరు? వినిపిస్తుంది సార్. ఎందుకంటే